హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంజలి స్వప్న. సో నేను ఇవాళ మీకు ఇంకొక డిజైన్ స్క్రంచీ చూపిస్తాను. దీంట్లో మనం ఓన్లీ సింగిల్ క్రోషా అండ్ డబుల్ క్రోషా ప్యాటర్న్ యూస్ చేస్తాము. సో చూస్తాం. సో మీరు ఏదైనా 2 కలర్స్ తీసుకోవచ్చు. నేనైతే గ్రీన్ అండ్ yellow కాంబినేషన్లో చేస్తున్నాను. మీకు నచ్చిన కాంబినేషన్లో ఈ స్క్రంచీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సింగిల్ క్రోషా చేయాలి. మొత్తము ఇలా నీడిల్ని కింద నుంచి తీసుకొని సింగిల్ క్రోషా చేసుకోవాలి. మనం లాస్ట్ వీడియోలో స్క్రంచీ చేసాం కదా, సేమ్ అలాగే ఇది కూడా అదే ప్యాటర్న్. సో మనం ఏదైతే నాట్ వేసుకున్నాం కదా, ఈ థ్రెడ్ ఇక్కడ పెట్టేసుకొని దీన్ని దాంట్లో అల్లేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో ఇలా మొత్తం మనం సింగిల్ క్రోషా చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ చుట్టూగా మనము సింగిల్ క్రోషా అల్లేసుకోవాలి. మీరు మీ డ్రెస్ మ్యాచింగ్ ఏ కాంబినేషన్ అయినా, లేకపోతే సింగిల్ కలర్తో చేయొచ్చు, డబుల్ కలర్తో చేయొచ్చు. నేనైతే మీకు అర్థం అవ్వడానికి నేను డబుల్ కలర్తో చేస్తున్నాను. మీరు సింగిల్ కలర్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే మీ డ్రెస్ కాంబినేషన్ ఏదైతే ఉందో కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్లో చేసుకున్నా చాలా బాగుంటుంది డిజైన్. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా రబ్బర్ బ్యాండ్ మొత్తం కవర్ అయ్యేలాగా మనము సింగిల్ క్రోషే చేసుకోవాలి. కూడా ప్యాటర్న్ బాగుంటుంది మనకి చూడడానికి. ఇంకొకటి, మీకు ఎంత ఫ్రిల్స్ రావాలో, ఒకవేళ మీకు తక్కువ ఫ్రిల్స్ రావాలంటే మనం నార్మల్గా ఇప్పుడు ఎలా నేను కవర్ చేసానో అలా కవర్ చేసి చేయొచ్చు. లేదు మీకు ఫ్రిల్స్ ఎక్కువ రావాలా, ఫ్లవర్ లాగా రావాలంటే మనం ఇలా దగ్గర కనుక్కుంటూ ఉండాలి. దగ్గర కనుక్కొని మళ్ళీ మనం అల్లుతూ ఉండాలి. లేదు నాకు చాలు అనుకుంటే మీరు అలా కూడా ఎంత కావాలో అంత మన ఇష్టం పైన ఉంటుంది, మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలో మన స్క్రంచీలో. సో మనం జస్ట్ ఇలా సింగిల్ క్రోషే అల్లి కూడా వదిలేస్తే మనకి ఇది కూడా చాలా బాగుంటుంది. సింపుల్ సింగిల్ మనకు కలర్ నచ్చిన కలర్ మనకు ఒక్కొక్కసారి రబ్బర్ బ్యాండ్స్ దొరకవు, అప్పుడు డ్రెస్ మ్యాచింగ్. సో మనం అలా ఇలా సింగిల్ చేసేసుకొని కూడా మనం ఇలా వదిలేసినా కూడా ఇలా జస్ట్ ఇలా వదిలేసినా కూడా చాలా బాగుంటుంది రబ్బర్ బ్యాండ్. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసేసుకొని కూడా వదిలేస్తే కూడా మనం ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న ఇలా కూడా బాగుంటుంది. మనం సింగిల్ ప్యాటర్న్ కూడా ఇలా చేసుకొని కూడా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్. మనం రబ్బర్ బ్యాండ్ కనపడకుండా ఇలా దగ్గరికి ఇలా పుల్ చేసుకుంటూ ఉండాలి మనము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇక్కడ నాట్ లాక్ చేసేసుకుందాం. మనం ఇలా నాట్ వేసేసుకొని మనకి ఇలా రబ్బర్ బ్యాండ్ కవర్ అయ్యే వారికి మనం అల్లుకోవాలి. దాని తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ దీనికి yellow కాంబినేషన్ తీసుకుంటున్నాను. మనం దీనికి ఇలా ముడి వేసుకోవచ్చు, లేదు అంటే మనం ఇలా ముడి వేసేసుకోవచ్చు. ముడి వేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే మనం డబుల్ క్రోషే చేస్తాం ఇక్కడ నుంచి. సో ఈ థ్రెడ్స్ ఏదైతే ఉన్నాయో అలా ఇటు సైడ్ పట్టేసుకోండి, దీంట్లో పెట్టేసి మనం అల్లేసుకోవాలి. సో మనం చేసేది ఇప్పుడు వన్ 2 3 చైన్స్ వేసుకోవాలి ఫస్ట్ మనం చేసుకొని. ఒక దాంట్లో మనము
మూడు మూడు డబుల్ క్రోషెస్ చేసుకోవాలా. వన్, ఇది 2 and 3. మళ్ళీ దాని పక్కనే 1, 2, 3. ఇది మీ ఇష్టం. మీరు కావాలంటే ఓన్లీ ఒక్కొక్క సింగిల్ క్రోషా దాంట్లో మీరు సింగిల్ చేయొచ్చు, డబుల్ చేయొచ్చు, ట్రిపుల్ చేయొచ్చు. అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. లేదు మీకు సేమ్ ఇప్పుడు కింద ఎలా వచ్చిందో ప్యాటర్న్ పైన కూడా అలాగే రావాలంటే అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈచ్ సింగిల్ చేయండి. సింగిల్ క్రోషాది ఒక్కొక్క స్టిక్ లాగా చేయండి. సో అప్పుడు ఏంటంటే మీకు సేమ్ కింద ఎలా వచ్చిందో అలా రౌండ్గా వస్తుంది. లేదు మనకి ఫుల్గా అంటే ఫ్లీట్స్ రావాలంటే ఒక్కొక్క దాంట్లో మనం రెండు కానీ 3 కానీ వేసుకోవచ్చు. వేసుకుంటే మనకి ఫ్లీట్స్ మంచిగా వస్తాయి. నేను చూపిస్తాను మీకు వేసిన తర్వాత. మనం అల్లుతూ ఉంటే మనకి తెలుస్తుంది ఇది. Two, 83, 1, 2 and 3. 1, 2 and 3. One, two, three. ఇలాగే మనం అంతా రౌండ్గా ఇలాగే అల్లేసుకోవాలా. ఒక్కొక్క సింగిల్ క్రోషాలో మనం 3 అల్లేసుకోవాలా. ఇలా ఒక్కొక్క దాంట్లో 3 అల్లేసుకుంటే మనకి ఇలా ఫ్లీట్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇవి లాస్ట్కి అయిన తర్వాత చాలా బాగుంటుంది. అలాగే చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో ఇలా మనం లాస్ట్ వరకు అల్లేసుకోవాలి పిల్లలు. సో ఇలా ఫ్లీట్స్ వస్తాయి మనకి, ఇలా వస్తుంది. సో మనం లాస్ట్ వరకు అల్లేసిన తర్వాత లాస్ట్కి అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇలా తీసుకొని ఈ లాస్ట్ తిరుగుతుందో దీనికి మనం ఇలా చేసి దీంట్లో నుంచి లాగేసి ఒకటి ఇలా చేసి మనం ఇలా లాక్ చేసేసుకోవాలా. దీన్ని మనం బ్యాక్ సైడ్లో వెనకాల ఎప్పుడైనా మనం కార్నర్కి కట్ చేయొద్దు, అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనం క్రోషాతోని వెనకాల బ్యాక్ సైడ్లో ఇలా చేసేసుకోవాలి. దీన్ని చేసేసుకుంటే ఏంటంటే మనకి ఊడిపోయే ఛాన్స్ ఉండదు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకొని క్రోషాలో లాస్ట్ వారికి క్రోషా కానీ స్వెటర్ కానీ మీరు ఏది చేసినా కూడా లాస్ట్ కార్నర్కి మనం క్లాత్ కట్ చేసినట్టు కట్ చేయొద్దు. అదంతా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి లాగేస్తే వెళ్ళిపోతుంది. మనం ఇంత కష్టపడి ఎన్ని గంటలు కూర్చొని చేస్తాం కానీ లాగితే ఓపెన్ అవ్వడానికి 2 నిమిషాలు కూడా పట్టదు. సో మనం ఇలా నేనంతా దీంట్లో లోపలికి చేసేసుకుంటే ఇది మనకు టైట్గా సెక్యూర్గా ఉంటుంది, టైట్గా ఉంటుంది. మళ్ళీ మనకు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది కొంచెం మిగిలితే కదా దీన్ని మీరు ఇలా కట్ చేసేసుకోవచ్చు. స్క్రంచీ చూడండి ఎంత బాగుందో, చూస్తే అర్థమైపోతుంది కదా. అది కూడా మనం ఇలా హ్యాండ్కి వేసుకోవచ్చు. హ్యాండ్కి వేసుకున్నా చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.